కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తుందాం. శ్వాసతో అనుసంధానం, శ్వాసతో మమేకం. ఎంత భాగ్యమో ఈ రోజున ఈ హుసేన్బాద్ గ్రామంలో చక్కగా మనం ధ్యానంలో నిమగ్నం ఉన్నాం. ఆ శ్వాసపుత్రుడు వాయుపుత్రుడు సమక్షంలో ధ్యానం చేస్తున్నాం. మన శ్వాస మన ధ్యాస ఏకమవ్వాలి. స్థిరమైన సుఖమైన ఆసనలో కూర్చుందాం. ఏమాత్రం ఇబ్బంది లేదు. శరీరానికి విశ్రాంతి, మనసుకు విశ్రాంతి. నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, దాని పేరు ధ్యానం. ప్రతి గ్రామంలో ధ్యానం జరగాలి, ప్రతి ఇంట్లో ధ్యానం జరగాలి, ప్రతి రైతు ధ్యానం చేయాలి, ప్రతి గృహిణి ధ్యానం చేయాలి, ప్రతి విద్యార్థి ధ్యానం చేయాలి. ప్రతి వ్యక్తి ఆత్మజ్ఞాని బ్రహ్మజ్ఞాని కావాలి. సాధన చేస్తే ఏదైనా సాధ్యమే. శ్వాసే మన గురువు. మన గురువును పట్టుకుంటే మనకు సాధ్యమే. సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం.